ఉపాధి ఆశలతో ఉన్న ఊరు కన్న వారిని వదిలారు. బతుకులు బాగు చేసుకుందామని కోటి ఆశలతో గల్ఫ్ దేశాల బాట పట్టిన వారికి కష్టాలు కన్నీళ్లే మిగులుతున్నాయి. అప్పు చేసి మరీ డబ్బులు కట్టి నకిలీ ఏజెంట్ల వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. ఏటా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే పదుల సంఖ్యలో గల్ఫ్లో మృతి చెందుతున్నారు. పార్థివ దేహాన్ని తిరిగి తెచ్చుకోవడం బాధిత కుటుంబానికి వ్యధాభరిత ప్రయాస అవుతోంది. పిల్లల భవిష్యత్తు, కుటుంబ పోషణ, అప్పుల నుంచి విముక్తి కారణాలేవైనా ఏటా రాష్ట్రం నుంచి అనేక మంది గల్ఫ్ బాట పడుతున్నారు. తల తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ నకిలీ ఏజెంట్ల మాయతో అక్కడే చిక్కుకుని అల్లాడిపోతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి తనువు చాలిస్తున్నారు. ఏటా అనేక మంది జాడ తెలియక వారి కుటుంబ సభ్యులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 3.5 లక్షల మంది, నిజామాబాద్ నుంచి 1.80 లక్షలు, ఆదిలాబాద్ 1.25 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి 1,00,000 మంది వలస వెళ్లినట్లు గణాంకాలు చెప్తున్నాయి. నకిలీ ఏజెంట్లు డబ్బులు తీసుకుని విదేశాల్లో ఏజెంట్లకు అమ్మి మాయమవుతుండటంతో కొందరు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవలే రాష్ట్రానికి చెందిన 12 మంది జోర్డాన్లో చిక్కుకున్నారు. ఏజెంట్లకు 4 లక్షల చొప్పున చెల్లించిన వీరంతా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇబ్బందులు పడ్డారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి పని దొరక్క అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షల్ని తాళలేక కొందరు స్వగ్రామాలకు చేరుతున్నారు. ఇలానే జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన శ్రీకాంత్ సొంత ఊరికి చేరుకున్నాడు. 5 years దుబాయ్లో చేసి వచ్చిన యూనిక్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ చేసి వచ్చిన. ఇక్కడ ఒక 5 years గ్యాప్ ఉంది సార్. 5 years గ్యాప్ ఉంటే మళ్ళీ నేను ఎలక్ట్రీషియన్ మీద పోదామని జైత్యాలు ఉన్న సీఎంఆర్ ఆఫీసు చెల్ల మల్లేశం అతని దగ్గరికి వెళ్ళిన సార్. అతని దగ్గరికి వెళ్తే ఆయన వారం రోజులలో వీసా వస్తుందని చెప్పి 1600 బేసిక్ ఉంటుందని చెప్పి నా పాస్పోర్ట్ ఇట తీసుకొని తర్వాత ఒక 2 నెలలు తెప్పించుకున్నాడు సార్. వీసా అయ్యాక ఒక 2 నెలలు తెప్పించుకున్న వాళ్ళే తర్వాత మేము మా వాళ్ళు అందరం పోయి గట్టిగా మాట్లాడేటలకు ఒక వీసా చేతికి ఇచ్చిండు సార్, ఎలక్ట్రీషియన్ వీసా అని. అది గ్రాండ్ స్కేల్ కంపెనీ అని చెప్పి ఎల్ఎల్సీ అని పంపి మా వాళ్ళందరినీ కూడా నమ్మించింది సార్. నమ్మించిన వాళ్ళు ఆయన దాని మీద వీసా మీద ఎలక్ట్రీషియన్ అని రాసి ఉంది సార్. ఆఫర్ లెటర్ మాకు చూపెట్టలేదు. ఆఫర్ లెటరు కంపెనీ చూపెడుతుంది అడిగినాక అని చెప్పిండు. అడిగిన వాళ్ళే కంపెనీ ఏం చేసింది, ఇది ఎలక్ట్రీషియన్ వీసా కాదు హెల్పర్ వీసా అని చెప్పింది. చెప్పిన వాళ్ళే ఆయన నేను ఉండి లేదు సార్ ఇది నేను ఫస్ట్ కూడా ఎలక్ట్రీషియన్ చేసిన, నేను కంపెనీ మాట్లాడిన రికార్డింగ్ అని మా వాళ్ళకి పంపించిన, ఆల్రెడీ సబ్మిట్ కూడా చేసిన. అవన్నీ మా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇది చాందిపల్లి సార్ని కలిసిండు. పోయి మా వాడికి ఇట్లా ఇరుక్కపోయిండు కదా, ఏజెంట్ ఇట్లా మోసం చేసిండు అని చాందిపల్లి సార్ ఫోన్ చేస్తే చాందిపల్లి సార్ ఏం చేసిండు, అది వీసా ఫోర్జరీ చేసిండని ఆయన క్లియర్గా తెలుసుకొని తర్వాత మా భార్య గిట్లా పిలిపించుకొని మేము కేసు పెట్టినాం సార్. ఇది ఫోర్జరీ చేసిర్రని ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే ఇండియన్ ఎంబసీ వాళ్ళు నాకు అక్కడ నన్ను ఎక్కడున్నాడో తెలుసుకొని మరీ కాల్ చేసి సారు ఒక రిపోర్ట్స్ అవన్నీ పంపిన వాళ్ళే నాకు చేతిలో పెట్టి నీదే తప్పు లేదు అదే అనుకుంటా చెప్పి ఆయనతో పాస్పోర్ట్ ఇచ్చి ఇంటికి పంపారు. 1,00,000 రూపాయల దాకా నేను రావడానికి అటు ఇటు, అక్కడ ఫుడ్ లేదు ఏం లేదు, ఫుడ్కు దీనికి మా వాళ్ళు పంపారు. పని ఏం లేకుంటే ఉత్త ఖాళీగా ఉండే వాళ్ళు ఒక రూమ్లో బంధించారు. ఇట్లా పని చేయి లేకపోతే 2,000 దరమ్స్ కట్టు, 7,300 దరమ్స్ కట్టు అన్నారు వాళ్ళు. నా దగ్గర లేవు అవి అనుకుంటే వాళ్ళు కొంచెం టార్చర్ కూడా ఎక్కువ పెట్టారు సార్. బతుకులు బాగు చేసుకుందామని గల్ఫ్ బాట పట్టి ఆచూకీ లేని వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచకు చెందిన బొల్లి అనిల్ 10వ తరగతి పూర్తి చేసి గల్ఫ్ వెళ్లాడు. వ్యక్తిగత వివరాలతో తీసుకున్న సిమ్ సైబర్ నేరంతో సంబంధం ఉన్నట్లుగా తేరడంతో పరాయి దేశంలో అవస్థలు పడుతున్నాడు. అనిల్ తిరిగొచ్చేందుకు సహకరించాలని అతని కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఇక్కడ మా గ్రామం ముంపులో గురి కావడం వల్ల మిడ్మానేర్లో 14 గ్రామాలు ముంపులో గురైనాయి. అందువలన ఇక్కడ ఉపాధి ఏం లేక 10th క్లాస్ చదువుకున్న మా అక్క కొడుకు దుబాయ్ వెళ్ళిండు. జగిత్యాల నుంచి సతీష్ అనే ఒక ఏజెంట్ పంపిండు. కంపెనీలో పంపిస్తున్నాను అన్నాడు. ఏం పని అంటే క్లీనింగ్ సెక్షన్ అని చెప్పిండు. అక్కడికి అయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ అనే ఉన్నాడట. అయితే గత కొద్ది సంవత్సరాలు గడిచినాక ఏమైందంటే సిమ్ కొనుక్కున్నాడట. అతనే కొనిచ్చిండా ఫ్రెండ్ కొనిచ్చిండా తెలియదు. అయితే కొనిచ్చిన తర్వాత ఆ సిమ్ పైన కేసు ఉందని పోయినాక 9 నెలలకు కోర్టుకు స్టేషన్కు పిలవడం జరిగిందట. అక్కడ హిందీ వచ్చిన ఒక అతను లోపల తీసుకెళ్లి నీ సిమ్ మీద కేసు అయింది నీకు తెలుసా అని అన్నాడట. లేదు నాకేం తెలియదు, నేను వచ్చినప్పటి నుంచి డ్యూటీ కంటిన్యూలోనే ఉన్నా, నేను రూమ్ నుంచి కూడా బయటకెట్టి వెళ్ళలేదు అని చెప్పడం జరిగింది. అటు తర్వాత సరే కూర్చో అని అయితే
అక్కడనే 5 నుంచి 6 రోజులు ఉంచుకోవడం జరిగిందట స్టేషన్లోనే. ఉంచుకున్న తర్వాత పేపర్ మీద సైన్ చేయించుకొని ఇక వెళ్ళు అయిపోయింది పో అని చెప్పారంట. చెప్పినాక రూమ్కి వచ్చేసి యథావిధిగా అతను సంవత్సరం వెళ్ళింది, 2, 3, 4 సంవత్సరాలు గడిచింది. అయితే ఇందులో ఇక 4 సంవత్సరాలు అయింది కదా, కనీసం ఇంటికి పోయి కనీసం ఉండడానికి ఇల్లన్న కట్టుకుంటాం, కొన్ని డబ్బులు అయితే సమకూర్చుకున్నాం కదా అని వచ్చే సమయంలో ఎయిర్పోర్ట్కి వచ్చి లగేజ్ చేయడం కాడ కంప్యూటర్కు పాస్పోర్ట్ వేస్తే మీ మీద కేసు ఉంది అని రిటర్న్ ట్రావెల్ బ్యాన్ చేసి రిటర్న్ పంపడం జరిగింది కంపెనీకి. అక్కడ నుండి ఇప్పుడు మా అల్లుడు ఇప్పుడు దాదాపు 3 నెలలు దాటిందండి. ఇక్కడ ఇంటికి వచ్చినోడు కాదు, నా అక్కడ కంపెనీలో పనిచేసినోడు కాదు, నానా అవస్థలు పడతాడు, తినడానికి కూడా ఇబ్బంది ఉంది. ఎట్లా నాకు సహాయం దయచేసి కొంచెం అతన్ని ఇక్కడికి పంపించి ఆ కేసు గురించి విచారణ చేసి పంపించమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. కేసు ఎక్కడిది అక్కడ పెట్టేసి నా కొడుకుని రప్పిరి తండ్రి పోయినందుకు ఏదో మేము ఊరు పోయి ఉన్నాము, మేము ఊరు పోయి వచ్చినాము, మాకేం లేదు, అల్లనిళ్ళను మేము అప్పులు తెచ్చుకుంటా అడక తినుకుంటా బతుకుతున్నాం. నా కొడుకు చిన్నోడు, నా కొడుకు ఎక్కువ తెలియదు తల్లి, నన్ను నా కొడుకు నాకు రప్పిరి ఇండియాకు. వీరొక్కరే కాదు, మరికొందరు నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి అవస్థలు పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన వేణు అనే వ్యక్తితో పాటు ఇతర జిల్లాలోని 23 మంది దుబాయ్కు చెందిన ఏజెంట్ సయ్యద్ అష్ఫక్కు 92 లక్షలిచ్చి మోసపోయారు. బంధుమిత్రుల సాయంతో ఎలాగో అలా తిరిగొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన హనుమంతు ఈ ఏడాది సెప్టెంబర్ 28న బహ్రెయిన్లో గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటి బాధ్యతలు, భర్త మరణం, అప్పులు తీర్చే మార్గం లేదనే మనోవేదనతో అతని భార్య సుమలత సైతం బలవన్మరణానికి పాల్పడింది. మరో ఘటనలో మెట్పల్లికి చెందిన శ్రీపాద నరేష్ ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లి అక్కడే 5 ఏళ్ల క్రితం మృతి చెందాడు. చావు విషయం తెలియక అతని భార్య లత 5 ఏళ్లుగా భర్త కోసం ఎదురు చూస్తోంది. ఇటీవలే పత్రికల ద్వారా విషయం తెలుసుకుంది. ఇక్కడకు తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో తన అన్నయ్యను ప్రతినిధిగా పంపి బహ్రెయిన్లోనే అంత్యక్రియలు జరిపేలా నిరభ్యంతర పత్రం రాసిచ్చింది. ఏజెంట్ల మోసాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టినా ఎప్పటికప్పుడు కొత్త విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా తెలిపారు. లైసెన్స్ లేకుండా పంపిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకు గ్యారంటీ పెడితే కొంతమేర ఏజెంట్ల మోసాలు తగ్గే అవకాశం ఉంటుందని సూచించారు. ఇది విజిట్ ఎంప్లాయ్మెంట్ విధంగా చెప్పని ఏజెంట్లు బాగా మోసం చేస్తున్నారు. దీనికి లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఏజెన్సీలు చాలానే. దీనికి కారణం సెంట్రల్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక పిఓఐ ఆఫీస్ ఉంటుంది హైదరాబాద్ లో, వాళ్ళు బాధ్యత వహించాలి. గతంలో నేను ఫిర్యాదు చేసిన పిఓఐకి ఎన్ని లైసెన్సులు ఉన్నాయి, ఎన్ని లైసెన్సులు లేవు, ఎన్ని లైసెన్సులు అప్ స్టాండింగ్ ఉన్నాయి, ఎన్ని లైసెన్సులు బ్లాక్ లిస్ట్ పెట్టిండ్రు, మీరు రిపోర్ట్ ఇవ్వని చెప్పంటే ఆ రిపోర్ట్ కూడా వాళ్ళకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ జగిత్యాల జిల్లాకు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు పిఓఐని ఎస్పీ గారు కూడా గల్ఫ్ మేళ పెట్టినప్పుడు నేను అక్కడ అడగడం జరిగింది. అంటే వాస్తవానికి లైసెన్స్ లేకుండా ఏ ఒక్కటి కొనసాగకూడదు. లైసెన్స్ తీసుకొని మోసం చేస్తే అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వస్తుంది. లైసెన్స్ లేకుండా నడిపితే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో వస్తుంది. రాష్ట్ర పోలీస్ శాఖ దానికి బ్యాన్ చేయాలి. వాస్తవానికి ఈ పని మేము అవేర్నెస్ క్యాంపింగ్ ద్వారా చేయిస్తున్నాం. కాకపోతే యూత్ కూడా తొందర పోవాలనే ఆశతో వీళ్ళు విజిట్లో పోతున్నారు. ఈ విజిట్లో ఆపవలసిన పని రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఎయిర్పోర్ట్లో ఉండాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ విజిట్లో పెట్టేటప్పుడు దాదాపు ఇంకొక 2 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలి వాస్తవానికి. అట్లయితే వెళ్ళడం తగ్గుతుంది. అప్పులు చేసి ఎడారి దేశాల బాట పట్టిన వలస జీవుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. గంపెడాసతో మొదలైన వారిపైన అనారోగ్యం, ఇతర సమస్యలతో అర్ధాంతరంగా ముగుస్తోంది. కొందరి విషయాల్లో కనీసం చివరి చూపులకు సైతం అయినవాళ్లూ నోచుకోవట్లేదు. హృదయ విదారక పరిస్థితుల్లో కడచూపు కోసం ఎదురుచూసే కుటుంబ సభ్యుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.